డిప్యూటీసులుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా అన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది బహుజన సమాజ్ పార్టీ. ఆ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతూ ఉన్నాం. ఆ పార్టీకి మీరు బలోపేతం చేసి, ఆ పార్టీని బలపరిచి, నాయకులుగా తయారు చేసి, డిప్యూటీసులుగా, సర్పంచులుగా వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యేలుగా గెలిపించాలని చెప్పి ఏడుకుంటూ బలపరచాలని మీరందరూ కూడా ఒక సంకల్పంతో పార్టీని ముందుకు తీసుకుంటామని చెప్పి సంగీతం కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్. థ్యాంక్ యూ సార్. మరి మన రాష్ట్ర అధ్యక్షుల వారు మన ఉద్దేశించి మరి మన యొక్క లక్ష్యం ఏంటనేది మరి వివరించారు. మరి యువకుడు కాబట్టి వారికి మనం ఇచ్చే మరి కాంట్రాక్ట్ బట్టి ఆయన ఇంకా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈవేళ 7వ తారీఖు నుంచి ఆయన బయటకు వచ్చాడు. ప్రతి జిల్లా మరి ఈ రోజు మరి ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. మరి సంస్థ ఎన్నికల్లో మనం టార్గెట్ పెట్టుకుంది కొద్దిగా జస్ట్ ఒక 10 minutes లో లంచ్ ప్రొవైడ్ చేస్తాం. దయచేసి కొంచెం ఒప్పుకుంటారని మనం చేస్తాం. లంచ్ అయిన తర్వాత నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ కమిటీ కూడా మరి ఉండాలి. మిగతా కార్యకర్తలు వెళ్ళచ్చు, జిల్లా కమిటీ కూడా. అలాగే బహుజన సమాజ్ పార్టీ మరి మన యువకుడు కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేస్తకుండా ఉండాలంటే మన ప్రతి గ్రామాల్లో బహుజన సమాజ్ పార్టీ గురించి మరి చెప్పడం అవుతున్నాం. మన పేపర్ లేవు, టీవీ లేవు కాబట్టి మనమే పేపర్, మనమే టీవీ కాబట్టి ప్రతి గ్రామంలో మన పార్టీ ముందుకు తీసుకెళ్తూ మరి ముందు మరి ఇంకా మరి ఈ జిల్లాలో అంటే మరి బివి రామయ్య గారు మరి రిపబ్లిక్ పార్టీ తగ్గాడు కాబట్టి ఇక్కడ ఆ బీజాలు ఉన్నాయి కాబట్టి ముందు మన యొక్క జిల్లాని మరి బహుజన సమాజ్ పార్టీ వైపు మరి తీసుకునేటట్టుగా మీరందరూ పనిచేస్తారని, అలాగే మరి ఎంతో అహర్నిశలు పనిచేస్తూ మరి ఎంతో కష్టపడుతూ మరి ఏ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మరి మిగతా జిల్లా చేసినటువంటి వారు కూడా మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా ఉంటారు. ఆయన కూడా మరి ఆయన చూసుకుంటూ మన యొక్క పార్టీని ప్రకటిస్తూ మన ముందుకు వచ్చే వారు కూడా ప్రభుత్వం చేస్తూ మరి కొద్దిసేపట్లో మరి భోజనం విరాముంటుంది. మరి ఈ సభను చేసి ఓటర్ ట్యాక్స్ చెప్పవలసిందిగా మరి అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలకూరు మహాత్మారావు గారికి మనం చేస్తున్నాం. మరి మిత్రులందరికీ కూడా యొక్క బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహుజన సంకల్ప సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ జైలు తెలియజేస్తున్నాం. మరి అలాగే సీనియర్ నాయకులు చాలా మంది కింద ఉన్నారు. జిత్తు సత్యనారాయణ గారు కానీ, మరి కొత్త రమణ గారు కానీ, సూర్య కానీ, మరి పవన్ ప్రకాష్ గారు కానీ చాలా మంది సీనియర్ నాయకులు కింద ఉన్నారు. సభలో మరి నియోజకవర్గ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ సమావేశం ఉంటే మీరు అందరూ మనం చేస్తూ మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ కాశీరావు గారు కలగనటువంటి రాజ్యాధికార సాధన వైపుగా అడుగులు వేసే విధంగా మనం సాధించే విధంగా మనం ప్రయాణించాలని మరి రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ప్రపంచం కళ్ళు తెరకముందే ఇక్కడ 7 గుర్తులు గెలిపించి అసెంబ్లీకి కల్పించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది. అదే పివి రమణయ్య గారు పౌర నాయకత్వం గతంలో 7 గుర్తులు ఇక్కడ గెలిచింది. అసెంబ్లీలో కూడా వెళ్ళింది ఇక్కడికి. అలాంటి సంస్కృతిని వల్ల మనం ఒకసారి నెమరు వేసుకుని రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కానీ లేదా